10th క్లాస్ విద్యార్థులకి ట్రిగనోమెట్రీలో ఫార్ములా గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు చూడండి, ఒక ఫార్ములా తీసుకుని దాన్ని బట్టి కొన్ని ఫార్ములాలు మనం తీసుకోవచ్చు. ఈజీ మెథడ్లో చెప్తాను. sin square theta plus cos square theta equal to 1. చూడండి, sin square theta plus cos square theta is equal to 1. ఇప్పుడు ఈ కాజ్ నాటి తీసుకెళ్తున్నాను. sin square theta అంటే ఇది ఒక ఫార్ములా, దీని నుంచి ఇంకో ఫార్ములా తీసుకొస్తా. is equal 1 minus cos square theta. ఇది చూసారా, sin square theta is equal to 1 minus cos square theta. ఈ స్క్వేర్ అటేపుకి వెళ్తే sin theta is equal to root of 1 minus cos square theta. చూడండి, ఇదో ఫార్ములా. sin square theta is equal to, ఇది దగ్గరగా రాస్తున్నా చూడండి ఒక్కసారి, మీకు ఇంకా తెలుస్తుంది. sin square theta is equal to 1 minus cos square theta. sin ఇది స్క్వేర్ అటేపుకి వెళ్తే రూట్ అవుతుంది. ఇలాగే సైన్ ఉంది, ఇదే కనుక అయితే కాస్ ఉంటే ఇక్కడ ఏమవుద్ది, సైన్ బదులు కాస్ పెట్టాం కాబట్టి కాస్ బదులు సైన్ వస్తుంది. 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా. ఇదిగో చూసారా, ఈ ఫార్ములాని బట్టి దీన్ని, దీన్ని బట్టి దీన్ని, దీన్ని బట్టి దీన్ని తెలుసుకుందాం. ఇప్పుడు చూడండి, నెక్స్ట్ వచ్చేపాటికి ఇంకోటి సైన్ థీటా ఈజ్ ఈక్వల్ 1/s. అంతకుముందు వీడియోలో చెప్పుకున్నాం, ఎస్ వస్తే సి వస్తే, సి వస్తే ఎస్ వస్తుంది. జస్ట్ మనం ఏంటంటే ఆలోచన అనమాట. సైన్ థీటా ఈజ్ ఈక్వల్ 1/s వచ్చింది కాబట్టి సి అంటే కొసెక్ థీటా. కొసెక్ థీటా దీని నుంచి మళ్ళీ చూడండి, కొసెక్ థీటా, కొసెక్ థీటా ఈజ్ ఈక్వల్ చూడండి ఇక్కడ 1/sin థీటా. మళ్ళీ దీని నుంచి మనం చూడండి 1/sin థీటా అంటే దేని రాయొచ్చు, 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా రూట్ ఆఫ్ ఒకదానికి ఒకటి అనమాట. అలాగే సైన్ కదా, కాస్ థీటా, ఇక్కడ ఎస్ వస్తే ఇక్కడ సి, ఇక్కడ సి వస్తే ఇక్కడ ఎస్. ఎస్ అంటే ఏంటి, 1/సీకెంట్ థీటా ఈజ్ ఈక్వల్, మళ్ళీ అదే కన్నా సీకెంట్ థీటా అనుకో, సీకెంట్ థీటా ఈజ్ ఈక్వల్ 1/కాస్ థీటా ఈజ్ ఈక్వల్, కాస్ థీటా బదులు ఏం రాయొచ్చు మళ్ళీ, రూట్ ఆఫ్ 1 మైనస్ సైన్ స్క్వేర్, 1/1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా రూట్ ఆఫ్, ఇది సైన్ అని. చూడండి ఎలా వచ్చింది. ఇప్పుడు చూడండి మళ్ళీ tan థీటా ఈజ్ ఈక్వల్ సైన్ థీటా బై కాస్ థీటా. కాట్ థీటా అయితే సైన్ tan తిరగేస్తే కాట్ వస్తుంది, అప్పుడు ఏంటి, కాస్ థీటా బై సైన్ థీటా. నెక్స్ట్ చూడండి, ఇక్కడ సీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ tan స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ 1 ఫార్ములా. నెక్స్ట్ కొసెక్ స్క్వేర్ థీటా మైనస్ కాట్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ 1. ఇవి ఫార్ములా. ఇంకొకటి కూడా ఏంటంటే నెక్స్ట్ tan థీటా ఇంటూ కాట్ థీటా ఈజ్ ఈక్వల్ 1. ఇప్పుడు చూడండి, tan ఇక్కడ మల్టిప్లై చేస్తుంది కాబట్టి అటేపుకి వెళ్తే డివైడ్ చేస్తుంది. కాట్ థీటా ఈజ్ ఈక్వల్ 1/tan థీటా. ఈ ఫార్ములాలన్నీ చక్కగా మనం రాసుకొని చక్కగా ఈజీ మెథడ్లో గుర్తుంచుకుంటే మనకి ఎగ్జామ్స్లో బాగా ఉపయోగపడుతుంది. మనకి 10th క్లాస్కి సంబంధించిన అన్ని చాప్టర్స్, అన్ని సమ్స్, అన్ని సబ్జెక్టులు కూడా మన ప్లేలిస్ట్లో పెట్టడం జరిగింది. మీరు ప్లేలిస్ట్లోకి వెళ్ళి మన వీడియోస్ అన్ని వీక్షించండి.